హైట్‌కి సంబంధించిన ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరిని తప్పు ఉద్దేశం పట్టించాలని, లేకపోతే డిసెంకరేజ్ చేయాలని అయితే కాదు. నేను ట్రేడ్స్‌మెన్‌కెళ్ళినప్పుడు సీఆర్‌పీఎఫ్ వాళ్ళు చెక్ చేశారు కాబట్టి, ఆ ఒపీనియన్ అక్కడున్న కండిషన్, అక్కడున్న ఎలా చెక్ చేశారు, ఒక క్యాండిడేట్‌కి అయితే 7-8 టైమ్స్ చెక్ చేయడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటే మీకు హెల్ప్ అవుతుందనే తప్ప, ఎవరిని తప్పు ఉద్దేశం పట్టించాలని, డిసెంకరేజ్ చేయాలని అయితే కాదు. దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానన్న. ఎవరు తప్పుగా అయితే అర్థం చేసుకోవద్దు ప్లీజ్. హాయ్ నా ప్రతి ఒక్కరికి. చాలామంది ఏంటంటే 168 సెంటీమీటర్స్, 169 సెంటీమీటర్స్, 170కి నియరెస్ట్ వాల్యూస్ అనేవి చాలామంది ఉంటారనమాట హైట్లోన. వాళ్ళందరికీ ఏంటంటే ఒకటే డౌట్ ఉంటుంది, మనం క్వాలిఫై అవుతామా అవ్వమా అని. మ్యాక్సిమం మీరైతే అంటే క్వాలిఫై అవుతాము అని కాకుండా ఏంటంటే లక్ అనేది అయితే కంపల్సరీ డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చే ఆఫీసర్స్ని బట్టి కూడా ఉంటుంది. కొంతమంది ఏంటంటే మీరు 169 పాయింట్స్ మీద ఉంటే వాళ్ళు హైట్లో 170 చూపించే విధంగా కూడా చేయగలరు. కొంతమంది ఏంటి ఈడు 169 ఉన్నాడు ఎందుకు అని తీసే ఆఫీసర్స్ కూడా ఉంటారు. అక్కడ మనం హైట్ తక్కువ ఉన్నామంటే లక్ అనేది కీ రోల్ అన్న. దానికి మించి ఇంకేం మనం చేయలేం. కాకపోతే ఏంటంటే మనం హైట్ అయితే పెరగపోవచ్చేమో కానీ 170 సెంటీమీటర్స్ ఉన్నామని మాత్రం చూపించవచ్చు. అది ఎలాగా అంటే మీకు అర్థమైందో అర్థం కాలేదో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 168 సెంటీమీటర్స్, 116 సెంటీమీటర్స్ ఉన్నావు కరెక్టే. కానీ దాన్ని నువ్వు 170 సెంటీమీటర్స్ చూపించే అవకాశం కూడా ఉంది. నువ్వు 170 సెంటీమీటర్స్ ఉండవు, కానీ 170 సెంటీమీటర్స్ చూపించగలే క్యాపబిలిటీ మనకు ఉండాలన్నమాట. అది ఎలా అంటే మెయిన్ వచ్చేసి ఏంటంటే మనకి బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. అంటే ఇప్పుడు ఈ పులప్స్ రాడ్ ఉంటుంది కదా, ఆ పులప్స్ రాడ్ని పట్టుకొని వేలబడ్డాం, బాడీ ఫుల్ ఫ్లెక్సిబిలిటీలో ఉండాలన్నమాట. అందువల్ల నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హెడ్ రొటేషన్స్ ఎక్కువ చేయడం. నెక్స్ట్ ఇవన్నీ ఎందుకు చేయమంటానంటే ఈ రెండు, ఎందుకంటే హైట్ చెక్ చేసేటప్పుడు ఏంటంటే అందరూ కూడా చెస్ట్ మీద కొడతారు. చెస్ట్ అప్ చేయకూడదు, షోల్డర్స్ పైకి ఎత్తకూడదు, హెడ్ అనేది పైకి చూడకూడదు, స్ట్రైట్గా చూడాలి, షోల్డర్స్ డౌన్ చేయాలి, స్ట్రైట్గా నించోవాలి. అంతే తప్ప చెస్ట్ అప్ చేయడం, షోల్డర్ పైకి ఎత్తడం, హెడ్ పైకి ఎత్తడం గట్రా చేయకూడదని వాళ్ళే ఇంటిమేట్ చేస్తారు. కానీ ఏంటంటే మనకు కొద్దిగా హైట్ అనేది 168, 169 దగ్గర ఉంటాం కాబట్టి 170 సెంటీమీటర్స్ చూపించాలి కాబట్టి వాళ్ళకి మీరేం చేస్తారంటే మ్యాక్సిమం అంతవరకు మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కాబట్టి లైట్గా చెస్ట్ అప్ చేయడం, అంటే మరీ ఎక్కువ చేయకూడదు, అంటే పాయింట్అవుట్ అవ్వకూడదు. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి తెలుసు మనం ఏం చేసినా సరే వాళ్ళకి తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే వీడు కష్టపడుతున్నాడు రా అని తెలియాలన్నమాట, అంతేనే. సో ఏంటంటే లైట్గా ఏంటంటే చెస్ట్ అప్ చేయడం, షోల్డర్ పైకి ఎత్తడం, హెడ్ అనేది కొద్దిగా పైకి ఎత్తి ఐస్తో డౌన్ చూడడం. ఐస్తో కొద్దిగా డౌన్ మీడియంలో చూసారనుకో బాగుంటుంది. అంతేగాని పైకి ఎత్తేసి మళ్ళీ పైకి చూసినంటే ఇటు పైకి హెడ్ ఎత్తేసాడరా అని ఇంకా క్లియర్ కట్గా పాయింట్అవుట్ అయిపోతాం. అక్కడ మనం ఏం చేసినా సరే పాయింట్అవుట్ అవ్వకుండా పర్వాలేదు అన్నట్టు ఉండాలన్నమాట. అంటే నేనేమన్నానంటే 168, 116 సెంటీమీటర్స్ ఉన్న వాళ్ళు హైట్లో డిస్క్వాలిఫై అవుతారు కరెక్టే. కాకపోతే అంటే యాక్చువల్గా ఏంటంటే 168 సెంటీమీటర్స్, 169 సెంటీమీటర్స్ ఉంటే 170 సెంటీమీటర్స్ లేకపోతే ఏంటి దాని అర్థం, డిస్క్వాలిఫై అవుతామనే కదా. కాకపోతే ఈ 168, 169 ఇలా ఉన్నవాళ్ళు ఏంటంటే 170 చూపించగలిగితే క్వాలిఫై అవుతాం కదా. మనం హైట్ లేకపోయినా సరే హైట్ ఉన్నామని చూపించాలి. సో అలాగని చెప్పేసి ఏంటంటే మరీ అంత ఓవర్గా మనం చెస్ట్ అప్ చేసి, షోల్డర్ అప్ చేసి, హెడ్ కొద్దిగా పైకి ఎత్తేసి గట్రా అలా చేయకూడదు అనమాట. సో ఏంటంటే మ్యాక్సిమం అయినంత వరకు కాన్ఫిడెన్స్ అయితే ఉంచుకోండి అన్న. ఈ 169 సెంటీమీటర్స్ మీద ఉన్నోళ్ళు, 168 మీద ఉన్నోళ్ళు అయితే కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది. 169 మీద ఏంటంటే మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉంటాయి. నేను ఎవరిని డిసెంకరేజ్ చేయాలని కాదన్న, మీకంటూ ఒక అవగాహన అనేది వస్తుందని అంతేనే. అంతే తప్ప మీరు డిసెంకరేజ్ అయ్యి వీడు ఇలా చెప్పాడురా వీడికి ఏం తెలుసులని మాత్రం తప్పుగా అయితే తీసుకోవద్దు ఎవరు కూడా. ఓకేనా అన్న. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎక్కువ చెప్పాను కదా, ఇలాగైతే ఉంటుంది అక్కడ ప్రాసెస్ అయితే మ్యాక్సిమం అయినంత వరకు. నెక్స్ట్ వచ్చేసి మీరు మాత్రం కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే ఎక్కడికి పోగొట్టుకోకండి. 169 సెంటీమీటర్స్ ఉంటే మనం 170 ఉండలేకపోవచ్చేమో కానీ 170 సెంటీమీటర్స్ చూపించగలగాలి. ఓకేనా. ప్రతి ఒక్కరికి ఎవరిని తప్పుగా పట్టాలని కాదు, ఎవరిని డిసెంకరేజ్ చేయాలని కాదు. ఓకేనా, ఇదైతే అర్థం చేసుకోండి. సో అందరూ రన్నింగ్ బాగా ప్రాక్టీస్ చేయండి అన్న. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే కొంతమంది ఆఫీసర్స్ ఎలా ఉంటారంటే పూల హైట్లో పాయింట్స్ మీద ఉన్నాడు కదా, ఇటు రన్నింగ్ చేస్తాడు, ఏడు ఒకసారి అవకాశం ఇది చూద్దామని కొంతమంది అలాగ ఉండొచ్చు. ఏంటంటే ఆఫీసర్ మీద ఉంటుంది మనం చేసి అక్కడ ఏదైతే ఎగ్జాక్ట్గా 2 మినిట్స్ ఉంటుందో హైట్ చెక్ చేసేది 2 మినిట్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఎవరిని తప్పు చేయాలని కాదు, ఎవరిని తప్పు పట్టించాలని కాదు, అర్థం చేసుకోండి అన్న. ఎందుకంటే నేను ట్రేడ్స్మెన్కి వెళ్ళినప్పుడు ఇలాగైనా ఒక క్యాండిడేట్కి 7-8 టైమ్స్ చేయడం జరిగిందన్న. అతను ఏం చేశాడంటే మరీ ఓవర్గా అంటే తప్పుగా అని మాట్లాడాలని కాదన్న, అక్కడ జరిగిందే. అతను మరీ ఓవర్గా ఏంటంటే చెస్ట్ అప్ చేసేయడం, కొద్దిగా పైకి తల బాగా ఎత్తడం అలా చేశారనమాట. అలా చేయడం వల్ల అంటే పాయింట్అవుట్ ఎప్పుడైతే అయిపోతామో ఓకే వీడు లీడర్ అని తెలిసిపోద్ది. అలా కాకుండా ఏంటంటే కొద్దిగా జాగ్రత్తగా ఆ టైంలో ఏంటంటే చాలా జాగ్రత్తగా డీల్ చేయాలంటారు కదా,
కాకపోతే కూల్ ఆఫ్ మైండ్‌తో కూడా ఉండాలి. ఎక్కువ టెన్షన్ పడడం గట్టా ఏం చేయకూడదనమాట. 169 పాయింట్స్ మీద ఉన్నాము అంటే 170 చూపించే అవకాశాలు కూడా ఉంటాయి చాలా సార్లు. ఆఫీసర్స్ మంచోళ్ళై ఉండాలి. మన లక్ ఫేవర్ చేయాలి. అక్కడున్న క్రూషియల్ టైంలో మనం ఎటువంటి డిసిజన్ తీసుకుంటామో, ఎలా చేస్తామని బట్టి కూడా ఉంటది. సో, ఎవరిని తప్పుపట్టాలని కాదు. ఇదైతే గమనించండి. సో, అందరూ రన్నింగ్ బాగా ప్రాక్టీస్ చేయండన్న. ఆల్ ది బెస్ట్ టు ఆల్. వన్స్ అగైన్ జై హింద్.